నమస్తే సార్. నమస్తే సార్, ప్రశాంత్ నీల్ అండ్ విజయ్ దేవరకొండ ఈ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుందని కొన్ని సినీ వర్గాలని చెప్తున్నారు. అది నిజమే అంటారా? సరదాగా ప్రశాంత్ నీళ్ళు విజయ్ దేవరకొండని కలవడానికి వెళ్ళాడు. సరదాగా ఈయన ఆయన ఎందుకు కలుస్తాడు, ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడిది, అసలు ఏం జరిగింది అని చెప్పి చాలామంది ఆరాలు తీస్తున్నారు. కాకపోతే ఒకటి మాత్రం ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు ఆయన ఒక సినిమాటిక్ యూనివర్స్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్, సలార్, ఏమో వీటికి తర్వాత ఏమైనా లింకులు ఉంటాయో తెలియదు. ఒక పందాలో వెళ్తున్నాడు. ప్రభాస్కి ఒక కట్అవుట్ ఉంది. నెక్స్ట్ అలాగే యష్కి ఒక కట్అవుట్ అనేది ఉంది. ఆ కట్అవుట్లు అంటే ఈయనకి ఇష్టపడి మంచి సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. అవును. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఒక సినిమా ఉంది. అందరూ ఒప్పుకొని తీరాలి. విజయ్ దేవరకొండ కూడా ఇట్స్ అ పర్ఫెక్ట్ హీరో. అబ్బాయికి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం వచ్చు, డ్యాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు, డైలాగ్ డెలివరీ బాగా చేస్తాడు, ఒడ్డు పొడుగు బాగుంటాడు, బాడీని కూడా ఎలా కావాలంటే అలా నీకు ఫ్లెక్సిబుల్గా ఇస్తాడు. సో ఇవన్నీ ఉండేసరికి అసలు విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో కూడా సినిమా రావచ్చు అంటారా? ఇప్పుడు యష్ ఎలాగైతే యాక్టరో అలాగే విజయ్ దేవరకొండ కూడా. మన దగ్గర ఏదో అవకాశాలు, మన దగ్గర తెలుగులో ఏంటంటే దరిద్రం, స్టార్ హీరో కొడుకులే పెద్ద బ్యానర్ సినిమాలు చేయాలి, కొత్తగా వచ్చిన వాళ్ళు చేయకూడదు అనేది ఏదో ఉంది పెంట. కానీ ఈయన వేరే లాంగ్వేజెస్లో పరిమితి ఏం లేదు. ఇప్పుడు ఈయన కావాలంటే కన్నడ సినిమా కూడా చేసేవచ్చు పెద్దగా ఒక రేంజ్లో. ప్రశాంత్ నీళ్ళు చూశాడు అంటే ఆ కట్అవుట్ అర్థమైంది. రాజమౌళి కూడా చేయొచ్చు విజయ్ దేవరకొండతో, తప్పేం లేదు. హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ప్రశాంత్ నీల్ గారు విజయ్ దేవరకొండ గాని కాంటాక్ట్ అయ్యారంటే విజయ్ దేవరకొండ గారిలో ఏదో కంటెంట్ ఉందనే. విజయ్ దేవరకొండలో ఏదో కంటెంట్ ఉంది. విజయ్ దేవరకొండలో కంటెంట్ ఉంది. ఇంకే అది 100% ష్యూర్. అది అంటే ఈ అబ్బాయి ఎన్ని సినిమాలు చేశాడు, యాజ్ అన్ యాక్టర్ హీఈస్ ఎ పర్ఫెక్ట్. విజయ్ దేవరకొండ ఏం లేదు, ఎక్కడా ఉండదు. సో అసలు విషయానికి వస్తే ప్రశాంత్ అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఇన్ కేస్ ఒకవేళ సినిమా వస్తే కనుక అది కూడా పెద్ద హిట్ అవుతుంది. అది చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అండ్ రాను రాను పాన్ ఇండియా సినిమాలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో సినిమా ఎలా అయితే అట్లా విజయ్ దేవరకొండతో కూడా ఫ్యూచర్లో బాలీవుడ్ వీళ్ళు కలిసి కూడా సినిమాలు చేయొచ్చు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ యాక్టర్. సార్, ఇప్పుడు మల్టీ స్టార్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. అది ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? బీభత్సంగా పెరుగుతాయి. ఫ్యూచర్లో అన్నీ ఆల్మోస్ట్ మల్టీ స్టార్లనే ఉంటాయి. సోలో హీరోగా మెప్పించిన వాళ్ళందరూ అంటే ద రీజన్ బడ్జెట్ పెరుగుతుంది, సినిమాలవి కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి, రాను రాను పాన్ ఇండియా లెవెల్కి వెళ్తుంది. సో ఒక్క హీరో మోయలేడు ఆ బడ్జెట్ని. అందుకే ఇద్దరు ముగ్గురిని పెట్టి ఫ్యూచర్లో పెద్ద పెద్ద సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.